ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్టాక్ని అనాలిసిస్ చేయాలంటే వెబ్సైట్ ఏది ఉండదో చూద్దాం. ఇప్పుడు చూడండి, కొత్తగా ఏదన్నా మన స్టాక్ ఏదైనా అనాలిసిస్ చేయాలంటే ఆ స్టాక్కి చార్ట్ చూడాలి అంటే సెకండ్ వెబ్సైట్ గో చార్టింగ్.com అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏ చార్ట్ కావాలన్నా మీరు ఇక్కడ టైప్ చేస్తే వచ్చేస్తుంది. టీసీఎస్ ఇక్కడ మీకు ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ టైప్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఇక్కడ చూడాలంటే ఇవి చూడండి, ఫారెక్స్ వస్తుంది, సోలానా, ఇది సెన్సెక్స్, తర్వాత నిఫ్టీ. చూడండి ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇందులో మీకు ఏదైనా చార్ట్ కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు ఏ చార్ట్ అయినా ఏ స్టాక్ అయినా సరే టైం ఫ్రేమ్స్ వస్తాయి, ప్లస్ స్టాక్ మూవ్ అయ్యే వే కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు నిఫ్టీ ఎలా ఉందో 5 minutes చార్ట్లో. థర్టీ మినిట్స్లో చూద్దాం. 30 minutesలో చార్ట్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో 1 hourలో చూద్దాం. 1 hourలో అప్ ట్రెండ్లో చార్ట్ టాప్ ప్రైస్ 24,200 వరకు వెళ్ళింది. ఇక్కడ కన్సోలిడేషన్ అవుతుంది. సో తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్లో, 4 hour టైం ఫ్రేమ్లో, 1 hour టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు వేరే స్టాక్ కావాలంటే ఏదైనా JSW సిమెంట్ చూడండి, మీరు అలా సెర్చ్ చేస్తే NSE కానీ BSE కానీ ఆటోమేటిక్గా చార్ట్ వస్తుంది. చూసారుగా, ఇది JSW సిమెంట్ స్టాక్. ఓకే, ఇది కూడా మనం టైం ఫ్రేమ్ చూసుకోవచ్చు. మీకు వేరే వీడియోలో చెప్పాను నేను, ఒక చార్ట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలని. చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. చూడండి 1 hour టైం ఫ్రేమ్ కదా ఇది. ఒక చార్ట్ ట్రెండ్ లైన్ తీసుకుంటే ఎలా వస్తుందో చూపిస్తాను. టూ అవర్స్లో ఓకే, సో ఇక్కడ క్లారిటీగా చూడండి. మెటా ఏమైంది దానికి 4 hours తీసుకుంటే క్లారిటీగా ఉంటుంది చార్ట్ కూడా. మన ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే చార్ట్ అనేది అంత క్లారిటీగా ఉంటుంది. ఓకే, చూడండి యాక్చువల్గా మనం అన్ని ఇక టూల్స్ అన్నీ వాడుకోవచ్చు ఆటోమేటిక్గా. ట్రెండ్ లైన్, తర్వాత బేసు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, రెక్టాంగులర్ బాక్స్, ఏ చార్ట్కైనా ఇవే యూజ్ అవుతాయి. ఓకే.